బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముందు వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా గీతం సంస్థకు కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యులపై చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. పూర్తి ప్రయోజనాలకు ఉపయోగించుకుని చట్టంలో ఉన్న లుసుకులను ఆసరాగా చేసుకుని ఈ రోజు వేలాది కోట్ల రూపాయల ప్రజా సంపదకి ప్రజల ఆస్తులకి ప్రభుత్వ భూములకి రక్షణగా ఉండాల్సిన మీరే పక్షులుగా మారి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ విధంగా భూ కబ్జాలని పాల్పట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరపున, విశాఖపట్నం ప్రజా సంఘాల తరపున, ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ భూ దురాక్రమల్ని, ఈ భూ స్కాముల్ని అడ్డుకునే వరకు మేము ఎంతటి పోరాటమైనా చేస్తా ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా ఈ రోజు కలెక్టర్ గారికి అందరూ కూడా మేము వినతిపత్రం సమర్పించడం లీగల్ ఫార్మేట్ లో ఏదైతే గీతకు సంబంధించిన భూ దురాక్రమలు ఉన్నాయో అవన్నీ కూడా చట్ట విరుద్ధం. తక్షణం ఏదైతే గీతంలో గత 4 రోజులుగా ప్రొక్రియలతో లారీలతో పుట్టింగ్ తీసి ప్రభుత్వ బోర్డులను తొలగించి చేశారో వారందరి పైన ఆ మిషన్లన్నీ కూడా సీజ్ చేసి వారందరి పైన. విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముందు వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఈ నిరసనలకు మెయిన్ రీజన్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నది. ఆ గీతం యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం సంస్థకి దారాదత్తం చేయడానికి చర్యలు చేపడుతుందని, దాన్ని నిలుపుదల చేయాలని చెప్పి ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆందోళన చేస్తుంది. ఇప్పటికే గత 4 రోజుల క్రితం కూడా గీతం విద్యా సంస్థల ఆధ్వర్యం ఎదురుగా ధర్నా చేపట్టింది. భారీగా ర్యాలీ కూడా నిర్వహించింది. ఇక ఈ కార్యాచరణలో భాగంగా ఈ రోజు విశాఖపట్నం కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించడంతో పాటు కలెక్టరేట్ దగ్గర అయితే ధర్నా అక్కడ బయట నుంచి ధర్నా చేపట్టడం జరిగింది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత పోలీసుల చొరవతో పరిస్థితి అయితే సద్దుమణిగినప్పటికీ కూడా అనంతరం కలెక్టర్ దృష్టికి అయితే దీన్ని తీసుకెళ్లి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 55 ఎకరాలు దాదాపు కొన్ని కోట్లు విలువ చేసేటువంటి ఈ ప్రభుత్వ భూమిని ఇప్పటికే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎంపీ అయినటువంటి భరత్ కు సంబంధించినటువంటి గీతం యూనివర్సిటీకి కట్టబెట్టేందుకు ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కలెక్టరేట్ దగ్గర చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమం అయితే కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తర్వాత పరిస్థితి చక్కబడిన తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో అయితే కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడానికి వీలు లేకుండా చూడాలంటూ కూడా వినతి పత్రం ఇచ్చి రావడం జరిగింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.